నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చలాన్ విషయం. సొసైటీ నేను కార్ వేసుకెళ్తున్నాను, నన్ను ఆపుతారు, చలాన్ కడతారు. సరే చలాన్ కొట్టారు, ఏదో ఒక ఇష్యూ ఉంటే చలాన్ కొట్టారు, నేను తీసుకుంటే చలాన్ కడితేనే వెహికల్ అక్కడి నుంచి కదుపుతాను నిన్ను, లేదంటే వెహికల్ అక్కడ పెట్టేసి అనే రైట్ వాళ్ళకు ఉందా? అది నిజంగా చలాన్ కట్టే అక్కడి నుంచి వెహికల్ తీసుకెళ్లాలా? మీరు యూట్యూబ్లో సుంకర్ నరేష్ చలాన్ అని కొట్టండి, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. దాని మీద నేను కొన్ని వందల వీడియోలు చేశాను, హైకోర్టుకి వెళ్ళాను, ఆర్డర్లు కూడా తీసుకుని వచ్చాను. నాట్ ఓన్లీ చలాన్, ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా. ఈ రోజు చలాన్ పెండింగ్ ఉందనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బండి మీద, మీ కారు మీద ఒక 500, 1000 రూపాయలు, 15,000 చలానా పెండింగ్ ఉంది. చలానా పెండింగ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే గనక, మీరు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పక్కన ఒక పోలీస్ అధికారి నిలబడి మీ కారును ఆపి దాన్ని చెక్ చేసి, నీ కారు మీద XYZ అమౌంట్ పెండింగ్ ఉంది, అది కడితేనే కారు ముందుకు వెళ్తుంది, లేదు అంటే గనక వెళ్ళదు అని చెప్పే అధికారము పోలీస్ అధికారులకి లేదు. ఏం చెయ్యాలి అని అంటే గనక, ఒకవేళ మీ కారు మీద పెండింగ్ చలానా ఉంటే గనక వాళ్ళు మీకు ఒక నోటీస్ అనేది పంపించాలి. సేయింగ్ దట్ ఏంటి అంటే గనక రిజిస్టర్ పోస్ట్ పంపించాలి. సేయింగ్ దట్ ఏంటి అంటే గనక బై హ్యాండ్ అయినా కూడా ఇవ్వచ్చు. సేయింగ్ దట్ వాట్ ఏంటి అని అంటే గనక, మీ యొక్క వెహికల్ మీద ఇంత చలానా పెండింగ్ ఉంది కాబట్టి మీరు ఈ డేట్ లోపల దాన్ని కట్టాలి, లేదు అంటే గనక మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము మీ మీద అని చెప్పని. ఆ నోటీస్ స్పందించకపోతే ఇంకొక నోటీస్ పంపించాలి. దాన్ని కూడా చేయకపోతే వాళ్ళు ఏం చేయాలంటే గనక ఛార్జ్ షీట్, నేర అభియోగ పత్రం అని చెప్పి సంబంధించిన కోర్టులో వేసి, ఆ కోర్టు నుంచి మీ యొక్క బండిని సీజ్ చేయడానికి, ఆపడానికి వాళ్ళు కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలి. ఆ ఉత్తర్వులు బేస్ చేసుకుని మీ యొక్క బండిని సీజ్ చేసే అధికారము సదరు పోలీస్ అధికారులకు ఉంటది. ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి నన్ను ఎవడో అడుగుతాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే, అసలు చలాన్లు కొట్టడానికి టార్గెట్లు ఏంటన్నమా? అవును, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇప్పుడు చలాన్ అనేది నేను తప్పు చేస్తే నా వెహికల్ ఆపి కొడతారు. చలాన్ కొట్టడానికి టార్గెట్లు ఏంటన్నా? టార్గెట్ అంటే కనుక మరి రెవెన్యూ కావాలి, పోలీస్ అధికారులకి జీతాలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ కి టార్గెట్లు ఉంటే ఎలా ఉంటుందో, చలాన్లు కొట్టడానికి టార్గెట్లు ఉంటే ఇంకా అలాగే ఉంది. అలానే ఉంది, మరి ఉంది, అలానే ఉంది.